హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శృతి వెనిలా ఛానల్. దిస్ ఈజ్ ద మై స్వీట్ వరల్డ్. ఏంటి చిన్న ప్లేస్ని చూపించి వరల్డ్ అంటుంది అనుకున్నారా? ఇది శంఖం పూల చెట్టు. దేవతా వృక్షాల్లో ఈ ప్లాంట్ కూడా ఒకటి అంట. చూసారా శంఖం పువ్వులు బ్లూ కలర్లో ఎంత అందంగా ఉన్నాయో. ఆ ఫ్లవర్స్ని చూస్తుంటే మనసుకి ఎంతో ఆహ్లాదాన్ని ఆనందాన్ని కలిగిస్తాయి. దేవుడి పూజకు కూడా ఈ ఫ్లవర్స్ని ఉపయోగిస్తారు. శివుడికి, విష్ణుమూర్తికి, లక్ష్మీదేవికి, శనీశ్వరుడికి, అన్ని దేవుళ్ళని దేవతల్ని ఈ ఫ్లవర్స్తో పూజిస్తే ఎంతో మంచిదంట. అంత గొప్ప ఫ్లవర్స్తో రోజు నేను పూజ చేసే అదృష్టం కలుగుతున్నందుకు నాకు ఎంతో ఆనందంగా ఉంది. చూసారా, ఇలా ప్రతిరోజు ఆ చెట్టుకు పోసిన పూలతో పూజ చేస్తాను. చెట్టు నిండా ఎరబూసి ఎంత అందంగా ఉందో ఈ శంఖం పూల చెట్లు. చూసారా, చాలా ఇది వరల్డ్ అని చెప్పడానికి. ఎందుకంటే మంచిది ఇంకేమైనా ఉంటుందా? అలాగే కూరగాయ మొక్కలు, ఫ్లవర్స్ ఇవన్నీ పెంచడం నాకెంతో ఇష్టం. ముఖ్యంగా ఆకుకూరలు బయటకుంటే బాగోవని ఇంట్లోనే పెంచుతుంటాను. ఈ చెట్టు మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఆ పక్కనే ఆనుకొని టమాటా చెట్టు ఉంది. పక్కనే టమాటా ప్లాంట్. టమాటా లేకుండా అయితే నేను ఏ కూర చేయను. మీలో ఎంతమందికి టమాటాతో చేసిన కర్రీస్ ఇష్టమో కామెంట్ చేయండి. ఇంకా ఆ పక్కన బంతి పూల చెట్లు ఉన్నాయి. ఇప్పుడే మొగ్గలు వస్తున్నాయి పువ్వులు పూయడానికి. బంతి పూలు కూడా చాలా నిండుగా ఉంటాయి. దేవుళ్ళకి పెడితే బాగా ఎడల్పుగా పెద్ద పెద్ద పూల చెట్లే వేసాను అనమాట. బంతి పూలు ఇలా ఈ ఇంటికి వచ్చి 1 year అవుతుంది. ఇక్కడికి వచ్చిన 6 నెలల నుంచి దేవుడి పూజకి కానీ ఇంట్లో వెజిటేబుల్ కానీ తక్కువ కొంటాం అనమాట. దేవుడి పూజకి అయితే అసలు పువ్వులు కొనే పని లేదు, ఇంట్లో సరిపోతాయి. ఇది వచ్చేసి ఉసిరి చెట్టు అనమాట. ఉసిరికాయ గురించి ఉపయోగాలు వీడియోలు ఎన్నో వస్తుంటాయి కదా. నేను వచ్చేసరికి ఉందిలే ఉసిరి చెట్టు. కాకపోతే నేను వచ్చి నీళ్లు పోస్తున్న దగ్గర నుంచి బాగా కాయలు కాస్తుంది అనమాట. సందు వేయడం లేకుండా. చూసారా ఎంత చెట్టు నిండా ఉందో. వీటిని మనం చట్నీ పెట్టుకున్నా బాగానే ఉంటుంది. లేదంటే బెల్లం వేసి ఉసిరికాయలని బెల్లం పాకంలో వేసి చేసిన కొంచెం ముక్కలు కట్ చేసి చాలా టేస్ట్గా ఉంటుంది. హెల్త్కి కూడా చాలా మంచిది. చూసారా ఎలా ఎరగ్గాసిందో చెట్టు అయితే. అది అండి, నేను ఎక్కడున్నా అలా చెట్లు అయితే ఎరగ్గాస్తుంటాయి. చక్కగా నీళ్లు పోసి ప్రదర్శన చేయడం వల్ల ఏమో. అలాగే కార్తీక మాసంలో చిన్న ఉసిరు పెద్ద ఉసిరు అయిన ఏదైనా చెట్టే కదా అని పూజ చేస్తుంటాను. నెక్స్ట్ ప్లాంట్ స్మాల్ రోజ్ ప్లాంట్ అనమాట. చూసారా ఎంత చిన్నగా ఉందో, కనిపిస్తుందండి. అండి ఇది బుల్లి ప్లాంట్. 3 మొగ్గలు వచ్చాయన్నమాట. చిన్న చెట్టుకి కూడా పెట్ట కొంచెం కోతగణం అంటారు దీన్ని. ఇలా 3 మొగ్గలు అయితే వచ్చాయి చిన్న ప్లాంట్కి. నెక్స్ట్ ఆ పక్కన మందార ప్లాంట్ వేసాను. ఇది వచ్చేసి తమలపాకుల చెట్టు. ఇవి కూడా దేవుడికి సరిపడైతే వస్తుంటాయి తమలపాకులు. అది ఇంకా బాగా ఎదగలేదన్నమాట. ఇది జామ చెట్టు. నేను వచ్చేసరికి వేసింది. కాకపోతే రోజు చెట్లకు నీళ్లు పోసి అంట్లు కడిగిన నీళ్ళు, ఏవి వెజిటేబుల్ కడిగిన నీళ్ళు ఏవి వేస్ట్ చేయకుండా ఈ చెట్లకు పోయటం వల్ల చెట్లు బాగా వస్తున్నాయి అన్నమాట. ఇంకా మనం మిగిలిపోయిన సద్దన్నం కూడా మెత్తపడితే దాన్ని పడేయకుండా పాదుల దగ్గర పారతో తీసుకొని వేసి ఆ చెట్లకి పెడితే ఎంతో బాగుంటాయి చెట్లు. ఇలా సందు వేయడం లేకుండా అయితే కాయ వస్తుంది మంచిగా. అలా బొప్పాయి చెట్లు కానీ మల్లె చెట్లు కానీ పొదేషన్కు ఉండాలంటే అదే మనం వెజిటేబుల్ కడిగినవి కానీ అన్నీ నీట్గా చేయాలి. ఇది వచ్చేసి బొప్పాయి చెట్టు అనమాట. కాయలు చాలా పెద్ద కాయల చెట్టు వేసాను. ఎప్పుడు కాసిద్దో ఏమో, చిన్న పూత వస్తుంది. నెక్స్ట్ ఇది గోరింట చెట్టు. చిన్న కొమ్మ, ఆ చిన్న కొమ్మ పెట్టాను, అంత అయిపోయింది. అవి వచ్చేసి కస్టర్డ్ ఆపిల్, చేతాఫలపు చెట్లు.
ఇవి నేను వేసినాయి కావు, ఆటోమేటిక్ వచ్చినాయి. ఆ పక్కన చింత చెట్టు చీపురు కోసుకోవచ్చు. ఇవి వచ్చేసి కరివేపాకు చెట్లు అన్నమాట. ఇది వచ్చేసి మల్లెపూ చెట్టు, మొగ్గు వస్తుంది ఇప్పుడే బాగా. అన్నీ బాగా స్మాల్ స్మాల్ మొగ్గలు అన్నమాట. ఇది కూడా ఫ్లవర్స్ చాలా పెద్దగా ఉంటాయి, రోజు 4-5 ఇచ్చుతూనే ఉంటాయి. అది ఇలా ఈ కరివేపాకు చెట్లు అన్నీ ఉన్నాయన్నమాట. ఇలా కరివేపాకు కోసి మొత్తం మిక్సీలో పట్టేసి వాడుకుంటానన్నమాట. కారంలో కానీ విడిగా మనం కర్రీల్లో కానీ, అచ్చం కరివేపాకు అయితే తినం కదా, అలా వాడుకుంటాం అన్నమాట. ఇవ్వండి ఇలా ఇంట్లో లోపల నుంచి చూసినా కానీ కిరీటిలో నుంచి చెట్లు అలా కనిపిస్తూ ఉంటాయి. మార్నింగ్ లేచి లేవగానే నేను ఫస్ట్ చేసే పని ఏంటంటే ఈ చెట్లను చూస్తాం. ఇండోర్ నుంచి డోర్ ఓపెన్ చేసినా చేయకపోయినా ఇలా విండోస్లో నుంచి చెట్లను చూస్తానన్నమాట మార్నింగు. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో, మీలో ఎంతమందికి మొక్కలు నాటడం ఇష్టమో, మొక్కల్ని పెంచడం ఇష్టమో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.